పార్లమెంట్ ఎన్నికల వేళ గులాబీ బాస్ కేసీఆర్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు. బంజారాహిల్స్ నందినగర్ నివాసంలో నల్లగొండ లోక్సభ పరిధిలోని ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. బంజారాహిల్స్ నందినగర్ నివాసంలో కేసీఆర్ నల్లగొండ లోక్సభ పరిధిలోని ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. లోక్సభ ఎన్నికల కార్యాచరణ, బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థిపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, జనగాం ఎమ్మెల్యే పాలా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, రవీంద్ర నాయక్, గ్యాదరి కిషోర్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, చిరుమూర్తి లింగయ్య, సీనియర్ నాయకులు చెరుకు సుధాకర్తో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు. రేవంత్ రెడ్డి కేబినెట్ లో బీసీలకు చోటు ఎక్కడ ఉందో చెప్పాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. రేవంత్ రెడ్డి కేబినెట్ లో తెలంగాణలో అత్యధిక శాతం ఉన్న మున్నూరు కాపు, యాదవ, ముదిరాజ్, రజక, విశ్వబ్రాహ్మణ, కుర్మ, వడ్డెర సామాజిక వర్గాలకు చోటు ఎందుకు లేదన్నారు. రేవంత్ ప్రభుత్వంలో కనీసం ఒక్కరైనా బీసీ సలహాదారు ఉన్నారా అని అడిగారు. ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ సలహాదారు లేకుండా ఎలా నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ దే కుటుంబ పాలన, కుటుంబాల వ్యవస్థ అని విమర్శించారు. నల్లగొండ జిల్లాలో ఎంపిక రఘువీర్ కు సీట్ ఇవ్వటమే దీనికి నిదర్శనం అన్నారు. వాళ్ళ మంత్రివర్గంలో మీరు చూడండి, రజకకు ఇప్పటి వరకు ఎవరు కూడా ఒక రజకకు రిప్రజెంటేషన్ లేదు. పెద్ద సామాజిక వర్గమైనటువంటి ముదిరాజుకు రిప్రజెంటేషన్ లేదు, ముస్లిమ్స్కి లేదు, ఎస్టీ లేడు, ఇప్పుడు మంత్రి ఒక్కరు కూడా, యాదవ లేదు, కుర్మ లేరు, విశ్వబ్రాహ్మణులకు లేరు, ఒడ్డెర లేరు. ఇట్లా అనేక అంటే పెద్ద పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి ఈ సమూహాలను రిప్రజెంట్ చేయడం కానీ వారికి సంబంధించిన అంశాలకు చెప్పేటటువంటి వాళ్ళు కానీ లేరు అంటేనే మీ ప్రభుత్వం యొక్క సామాజిక దృక్కోణం ఏంది, మీరు వ్యవహరిస్తున్న శైలి ఏందన్నది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మరి అంతేగా మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చారిత్రాత్మకమైన నిర్ణయాలతో ప్రజల నుంచి బీజేపీకి విశేష స్పందన లభిస్తుందన్నారు. హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతమ్ రావు ప్రజలంతా మోదీ కుటుంబ సభ్యులే అని అన్నారు. అంబర్పేట అసెంబ్లీ నియోజకవర్గంలోని బాగంబర్పేట డివిజన్లో మోదీ మద్దతుగా నిర్వహించిన కార్యక్రమంలో గౌతమ్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారతీయులంతా ప్రధాని మోదీ కుటుంబ సభ్యులేనని, కానీ కొన్ని పార్టీలు దేశ ప్రతిష్టను, మోదీ విలువలకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్నాయని గౌతమ్ రావు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు కృష్ణ గౌడ్, జగన్, మోదీ మద్దతుదారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. వాళ్ళ కుటుంబ వంశపారంపర్యంగా అధికారం రావడానికి ప్రయత్నం చేస్తామో తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల జనాభా గురించి ఆలోచించేటువంటి తత్వం లేనటువంటి పార్టీలు మనం చూస్తా ఉన్నాం. 75 సంవత్సరాలు స్వాతంత్రోత్సవాలు జరుపుకున్నప్పటికీ ఇప్పటికీ పేదరికం ఉంది, ఇప్పటికీ అభివృద్ధి చెందే దేశంగానే మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ యొక్క కుటుంబ పాలన ఉన్నటువంటి పార్టీలు అధికారంలో రావడం కారణంగానే గత 9 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ నాయకుడు మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రాజకీయాలకు సంబంధం లేకుండా ఏ కుటుంబం అయినప్పటికీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి మారుమూల నివసిస్తున్నటువంటి కుటుంబం కూడా సమానమైనటువంటి ఆర్థిక, సామాజిక, రాజకీయ ఫలాలు లభించాలనే ఒక దృక్పథంతో ముందుకు పోతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎన్నడూ కూడా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అయినటువంటి ప్రాముఖ్యత రాజకీయ వ్యవస్థలో ఈరోజు క్యాబినెట్లో కూడా ఇచ్చినటువంటి ఘనత మన మోడీ గారిది. ఆ విధంగానే ఈరోజు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో రాబోయేటువంటి ఎలక్షన్ల దృష్టి పెట్టుకొని మోడీ గారిని హేళనగా మాట్లాడుతూ ఉన్నారో ఈయన యొక్క కుటుంబం లేదని ఈరోజు భారతదేశం అంతా కూడా దాన్ని వ్యతిరేకిస్తూ అన్ని వాడవాడలో, బస్తీలో కూడా మేమంతా కూడా మోడీ గారి కుటుంబ సభ్యులమే. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని అంబర్పేట అసెంబ్లీ మరియు బాగంబర్పేట డివిజన్లో మోడీ మా కుటుంబము, మేము మోడీ కుటుంబ సభ్యులమే అనే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ దుర్గాబాయి దేశ్ముఖ్ కాలనీ చౌరస్తా, వాటర్ వర్క్ చౌరస్తాలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మా యొక్క సెంట్రల్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు డాక్టర్ ఎన్ గౌతమ్ రావు గారు హాజరు కావడం జరిగింది. దాంతోపాటు డివిజన్ ప్రెసిడెంట్ చుక్క జగన్ గారు మరియు కృష్ణ గౌడ్ గారు, ఇక్కడ నాయకులందరూ, కాలనీ నాయకులు మరియు రెసిడెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఇవాళ ఇక్కడ గమనించింది ఏంటంటే, ఇక్కడ ఈ యొక్క బాగంబర్పేట డివిజన్లోని కాలనీ వాసులందరూ, ఇక్కడ డాక్టర్స్, అడ్వకేట్స్, ఇంజనీర్స్, టీచర్స్, బిజినెస్ పీపుల్, స్టూడెంట్స్ అందరూ చాలా ఉత్సాహంగా మేము కూడా మోడీ కుటుంబ సభ్యులమే అని ఇక్కడ పార్టిసిపేట్ చేసి, మీరందరూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు కష్టపడండి, మేము మోడీ గారికి మరియు ఇక్కడ స్థానికంగా కిషన్ రెడ్డి గారికి అండగా ఉంటామని చెప్పేసి
మాకు భరోసా ఇవ్వడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి కేటీఆర్ కు లేదన్నారు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. మేనేజ్మెంట్ కోటాలో కేటీఆర్ పదవులు వచ్చాయన్నారు. 10 ఏళ్లలో కేటీఆర్ ఏమి చేసిందో తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. కేటీఆర్ ఎవరి బూట్లు నాకింది తెలుసని విమర్శించారు. పిచ్చి మాటలు మాట్లాడితే ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేరడం ఖాయమన్నారు. రేవంత్ రెడ్డి ప్రజానాయకుడు, ఆయన సేవ చేయడానికి ముఖ్యమంత్రి అయ్యాడన్నారు. సీఎం గురించి అనవసరంగా మాట్లాడుతూ హైదరాబాద్ లో తిరగనీయమని హెచ్చరించారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు, మా నాయకుడిని పట్టుకొని విమర్శిస్తున్నావు. మేనేజ్మెంట్ కోట, అది కోట, ఈ కోట అంటున్నావు. మా నాయకుడితో నువ్వు పోల్చుకునే అసలు వ్యక్తివేనా? నువ్వు మేనేజ్మెంట్ కోటలో వచ్చినావు. మీ నాయన మేనేజ్మెంట్, మీ నాయన కూడా ఏడ పుట్టిండు, ఏడ పెరిగిండు, ఏ పార్టీలో పదవులు అనుభవించిండో ప్రజలందరికీ తెలుసు. నువ్వు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. కేవలం తెలంగాణ ప్రజలు తీర్పిచ్చి దాదాపు 100 రోజులు కూడా పూర్తి కాని సమయంలో ఎందుకు ఇంత అహంకారం నీకు? ఇంకా మా నాయకుడిని పట్టుకొని ఏం విమర్శిస్తున్నావు? నీ గురించి తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. నువ్వు ఏడ నాకుతున్నావు, రాత్రి పూట ఏడ నాకుతున్నావు, పొద్దున పూట ఏడ నాకుతున్నావు. తెలంగాణ ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. గత 10 సంవత్సరాలు ఎవరెవరో బూట్లు నాకినావు, ఎవరెవరు ఇంట్లో పోయి నాకినావు తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత కూడా ఇంకా నీకు సిగ్గొస్తలేదు కేటీఆర్. మా నాయకుడిని పట్టుకొని విమర్శిస్తావు. మా నాయకుడు ఈరోజు ప్రజల గురించి ఏం మంచి చేయాలి, ఇచ్చిన మాట ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలని మా నాయకుడు పనిచేస్తుంటే కేవలం మా నాయకుడి పైన ముద్ద చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు ఈ నాయకుడు కల్చర్ ఏదైతే ఉందో మీ నాయనకుంది, నీకుంది, మీ ఎంబడి తిరిగే నాయకులకు ఉంది. ఎప్పుడు సమయం వస్తే అప్పుడు బూట్లు నాకాలే, ఇంట్లలో పోయి కాళ్ళు నాకాలే, ఇవన్నీ మీ కల్చర్. ఇది మా నాయకుడు ఎప్పుడు కూడా ప్రజల గురించి మాట్లాడతాడు, ప్రజల న్యాయం గురించి మాట్లాడుతున్న విషయం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందన్నారు. బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్, కోదండరాం, అమీర్ అలీ ఖాన్ల నియామకం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు రద్దు చేసిందన్నారు. ప్రజలకు అండగా ఉండటానికి రాజకీయాల్లో వచ్చామని, దందా కోసం రాలేదన్నారు. దాసోజు ఫౌండేషన్ పేరుతో కోవిడ్ సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామన్నారు. జరిగినటువంటి ఒక కేబినెట్ సమావేశంలో గౌరవనీయులు ఎరుకల సామాజిక వర్గానికి, గిరిజన కుటుంబానికి చెందినటువంటి గౌరవనీయులు కుర్రా సత్యనారాయణ గారు, వారు ట్రేడ్ యూనియన్ లీడర్, అదేవిధంగా ఎరుకల సామాజిక వర్గం యొక్క అభ్యున్నతి కోసం, గిరిజన అభ్యున్నతి కోసం హక్కుల పోరాటం చేసినటువంటి ఒక సామాజిక యోధుడు కుర్రా సత్యనారాయణ గారిని, వారితో పాటు నన్ను కూడా ఆ రోజు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల కోసం అని చెప్పని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్లో రెజల్యూషన్ చేసి ఆ రోజు వారు తీర్మానాన్ని గవర్నర్ గారి కార్యాలయానికి పంపడం అయింది. దాదాపు 55 రోజుల తర్వాత ఆ రోజు మేము ఎక్కడో శ్రీశైలంలో ఉన్నాం. 25వ తారీఖు నాడు, 25 సెప్టెంబర్ 23వ తారీఖు నాడు మేము శ్రీశైలం పోయినాం. ఆ శివుడన్న తొందరగా మాకు కరుణిస్తాడేమో, ఇన్ని రోజులు అయిపోయింది, మాకు ఆర్డర్ వస్తుందేమో అని చెప్పని శ్రీశైలం పోయి పొద్దుగాల అభిషేకం చేసుకొని పూజ చేసుకొని వచ్చి ఆ టిఫిన్ చేస్తున్నాం. మా గుండెల మీద రాళ్లు పడ్డట్టుగా స్క్రోలింగ్స్ వస్తూ ఉన్నాయి. ఇట్లా రిజెక్ట్ అయింది అని చెప్పని ఆర్డర్ కూడా మేము మీడియాలో చూసినాం. 19th డేటెడ్, దాదాపు 49-50 రోజుల తర్వాత రిజెక్ట్ చేయబడ్డటువంటి ఒక ఆర్డర్ను మేము మీడియాలో చూసినాం. కులం చాలా చిన్న కులం, దానికి ఒక అవకాశం ఇచ్చిండు ఆయన. నేను చిన్నప్పటికెళ్ళి అందరూ జీతాలు తీసుకొని సర్వీస్ చేస్తారు, జీతం లేకుండా సర్వీస్ చేసిన వ్యక్తిని 50 ఏళ్ళు ప్రజా జీవితంలో ఉన్న అన్ని సమస్యలు నాయని, ఎవరికైతే ఎవరు దిక్కులేరనే పరిస్థితి ఉంటుందో సత్యనారాయణ నిలబడ్డాడు, వాళ్ళ కోసం పోరాటం చేసిండు. అనేక పోరాటాలు చేస్తూ బీద ప్రజల పక్షాన నిలబడి అనేక చరిత్ర కలిగిన వ్యక్తి నేను. మరి ఆనాడు మన ప్రభుత్వం బాగా యాక్టివ్గా బీద ప్రజల కోసం పనిచేస్తాడు, సామాజిక వర్గాల కోసం చేస్తాడు, సమాజంలో ఉన్న సమస్యల మీద ప్రయత్నం చేస్తాడు, నా పోరాటం చేస్తాడని ఒక మంచి ఉద్దేశంతో కేసీఆర్ గారు నా పేరుని నామినేట్ చేయడం జరిగింది. అయితే దాన్ని కారణం ఏదైతేనేమి ఆ రోజు రిజెక్ట్ చేయడం జరిగింది.
సికింద్రాబాద్ పరిధిలో మంచినీటి సరఫరా సివరేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించగలిగామని ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావు గౌడ్ అన్నారు. సీతాఫల్ మండి డివిజన్ పరిధిలో 47 లక్షల ఖర్చుతో వివిధ అభివృద్ధి పనులను పద్మారావు గౌడ్ ప్రారంభించారు. జోషి కాంపౌండ్లో 35 లక్షల ఖర్చుతో సివరేజీ లైన్ నిర్మాణం, 12 లక్షల ఖర్చుతో సీతాఫల్ మండి రిజర్వాయర్ మరమ్మత్తు పనులను ఈ సందర్భంగా ప్రారంభించారు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్. సికింద్రాబాద్ పరిధిలో మంచినీటి సరఫరా సివరేజీ సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాముఖ్యతను కల్పిస్తున్నామని పద్మారావు గౌడ్ తెలిపారు. 2014 సంవత్సరానికి ముందునాటి పరిస్థితులతో పోల్చితే సికింద్రాబాద్ పరిధిలో మంచినీటి సరఫరా గణనీయంగా మెరుగుపడిందన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని కవాడిగూడ డివిజన్ దోమలగూడలో ఈశ్వరమ్మవాడ, సూరజ్ నగర్ బస్తీ వాసుల వినతి మేరకు సంబంధిత అధికారులతో కలిసి ఎమ్మెల్యే ముఠా గోపాల్ పర్యటించారు. కలుషిత మంచినీరు మరియు రోడ్లు, ఇళ్లకు దగ్గరగా ఉన్న కరెంటు స్తంభాల సమస్యలను సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇళ్లకు దగ్గరగా ఉన్న కరెంటు స్తంభాలు ఆ ఇంటి వారికి, బస్తీవాసులకు ప్రమాదకరంగా ఉన్నాయని వెంటనే ఇనుప స్తంభాల బదులు సిమెంటు పోలను వేయాలని అధికారులకు ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆదేశించారు. కలుషిత మంచినీరు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జలమండలి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకులు ముఠా జయసింహ, స్థానిక డివిజన్ ప్రెసిడెంట్ వల్లాల శ్యామ్ యాదవ్, కార్యదర్శి సాయికృష్ణ, ప్రభాకర్, రాజేష్, శ్రీకాంత్, మీడియా ఇన్ఛార్జ్ ముచ్చకర్తి ప్రభాకర్, బస్తీ వాసులు హరీష్ యాదవ్, కుమార్ యాదవ్, సురేందర్ గౌడ్, క్రాంతి, శ్రీకాంత్ కుమార్ పాల్గొన్నారు. ప్రజావాణి ఆర్జీల సత్వర పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జెహెచ్ఎంసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించారు. ప్రజావానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతకు విన్నవిస్తూ ఆర్జీలను అందజేశారు. నగరంలోని ప్రజలకు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమం హెడ్ ఆఫీస్, జోనల్, సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ మేయర్ తెలిపారు. వచ్చిన విన్నపాలను వారం రోజుల్లోగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. వ్యక్తిగత సమస్యలపై ఎక్కువ విన్నపాలు వస్తున్నట్లు వివరించారు. సమస్య పరిష్కారం అయినట్లు ఆర్జీదారునికి లేఖపూర్వకంగా తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని మాణిక్యమ్మ గూడలో నిర్వహించిన నమో డ్రోన్ దీదీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి పాల్గొన్నారు. మోదీ ప్రధాని అయిన తర్వాత రైతుల కోసం అనేక రకాల కొత్త పథకాలు తీసుకొచ్చారని అందెల శ్రీరాములు యాదవ్ అన్నారు. దానిలో భాగంగానే నమో డ్రోన్ దీదీ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా 1000 డ్రోన్లను ఉచితంగా మహిళా రైతులకు అందించడం జరిగిందన్నారు. మహిళా స్వయం ప్రతిపత్తి కల్పించడం, మహిళలను చైతన్యవంతం చేయడం కోసం ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందన్నారు. దేశంలో ఉన్న 1 కోటి మంది రైతులకు అందించడమే మోదీ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. డ్రోన్ల ద్వారా ఎరువుల వితరణ సులభంగా ఉంటుందన్నారు. డ్రోన్ నేర్చుకున్న మహిళలకు ఉచిత డ్రోన్లను సర్టిఫికెట్స్ అందించారన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపు మేరకు పటాన్చెరులో మోదీ మా అన్న మేమంతా మోడీ కుటుంబ సభ్యులం అనే కార్యక్రమాన్ని బీజేపీ శ్రేణులు నిర్వహించాయి. పటాన్చెరు నియోజకవర్గంలో స్థానిక అంబేద్కర్ కూడలిలో ఈ కార్యక్రమాన్ని ప్లకార్డులతో ప్రదర్శించారు. మోదీ నాయకత్వంలో భారతదేశం విశ్వగురువుగా మారిందన్నారు బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ నాగసాని నరేష్ ముదిరాజ్. యావత్ ప్రపంచం మొత్తం కూడా భారతదేశం వైపు చూస్తున్నాయని అన్నారు. మోదీకి ఎవరు లేరు అనేవారికి చెంపపెట్టులా మోదీ మా అన్న మేమంతా మోదీ కుటుంబ సభ్యులమని భారతదేశ ప్రజలందరూ అంటున్నారని అసెంబ్లీ కో కన్వీనర్ శ్రీనివాస్ గుప్తా అన్నారు. భారతీయుల 500 సంవత్సరాల కల అయోధ్య రామ మందిరాన్ని నిర్మించి భారతీయుల మనసు దోచారని శ్రీనివాస్ గుప్తా అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు మురళీధర్ వర్మ, బీజేవైఎం జిల్లా కార్యదర్శి ప్రసాద్ యాదవ్, బీజేవైఎం టౌన్ ప్రెసిడెంట్ విష్ణు ముదిరాజ్, రాజుగౌడ్, మోహన్, శ్రీనివాస్ చారి, జీవన్ సింగ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. లేరు భారతీయ జనతా పార్టీ ఇలాంటి పార్టీ లేదు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మోదీ నాయకత్వాన్ని ప్రపంచ దేశాలు కూడా కోరుకుంటున్నాయి. మోదీ లాంటి నాయకుడు మా దేశంలో ఉంటే కూడా ఈరోజు ప్రపంచం కానీ దేశం కానీ సుభిక్షంగా ఉంటుందనే ఆలోచనలో పడ్డాయి దేశాలన్నీ కూడా. ఈరోజు మోదీ గారు ప్రతి అభివృద్ధి పని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే వందే భారత్ రైలు కానివ్వండి, ఇండస్ట్రియల్ సెక్టార్ కానివ్వండి, పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్లు కానివ్వండి, రోడ్ల నిర్మాణాలు కానివ్వండి, లైట్ల కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, అదేవిధంగా నీటి కొరత తీర్చి ఈరోజు ప్రజలకు కూడా అనేక రకాలుగా వాళ్ళ దాహార్తిని కానీ ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించడం కానీ చేపట్టడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం నుంచి వచ్చిన ప్రతి రూపాయి నిధిని కూడా వాళ్ళు వాడుకుంటూ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 1 రూపాయి లెక్కను కూడా చూపించకుండా అన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు మేమే చేస్తున్నట్లు చెప్పుకుంటున్నాయి. నరేంద్ర మోదీ గారిని నీకు పరివారం లేదు, నీ కుటుంబం లేదు, నీకేం తెలుసు అని మాట్లాడుతున్న ఆ మూర్ఖులకు చెంపపెట్టులా ఈరోజు దేశం మొత్తం యావత్తు మేము మీ కుటుంబ సభ్యులమే, మీరు మా అన్న అని చెప్పి నినాదాలతో భారతదేశం మొత్తం మారుమోగిపోతుంది.
ఇప్పుడైనా ఆ అన్న మూర్ఖులకు కళ్ళు తెరుచుకోవాలి. మోదీ అంటే వ్యక్తి కాదు, శక్తి అని చెప్పి అతనికి మీలాగా దోచుకోవాలి, దాచుకోవాలి, వేల కోట్లు గడ్డిలో కూడా స్కామ్ చేసిన చరిత్ర మీది. మీరు మోదీ గారి గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. విద్యార్థులు, నిరుద్యోగుల భవిష్యత్తుపయం కోసం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్న టీ షాట్ ద్వారా జర్నలిస్టులకు శిక్షణ కార్యక్రమాలను ఇప్పిస్తామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి అన్నారు. టీ షాట్ నూతన సీఈఓగా నియమితులైన బోధనాపల్లి వేణుగోపాల్రెడ్డి జూబ్లీహిల్స్ అంబేద్కర్ భవన్లోని సంస్థ కార్యాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జర్నలిస్ట్ అంటేనే చాలామంది తెలుసు, ప్రశ్నించడం అంటే అది ఎంతో సాహసోపేతమైనది జర్నలిజం. అట్లాంటి వృత్తిని వదిలి మళ్ళీ ప్రశ్నించే తత్వాన్ని అంటే కొత్త అధ్యయనానికి జర్నలిస్టుల అధ్యయన వేదిక అని ఏర్పాటు చేయడమే ఒక కొత్త అధ్యయనం. మన తెలుగు రాష్ట్రాలు ఇంతవరకు ప్రశ్నించే తత్వం ఓన్లీ జర్నలిస్టులకు ఉంటుంది. కానీ జర్నలిజం నుంచి బయటకు వచ్చిన తర్వాత అటువంటి సంస్థను ఏర్పాటు చేసి 1-2 కాదు అనేక రంగాలు ఇప్పటివరకు చాలామంది పెద్దలు చెప్పారు. విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, అన్ని రంగాల సమస్యల మీద దృష్టి పెట్టి మేధావుల్ని, నిష్ణాతుల్ని పిలిచి ఆ సమస్యలకు పరిష్కారం ఏంటని ఇటువంటి చర్చలు జరపడం అంటే అది సాధారణ విషయం కాదు. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగానే విధంగా ఉంటుంది అక్కడ. సో అటువంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం ద్వారా జర్నలిస్ట్ అధ్యయన వేదిక ద్వారా అనేక సమస్యలు పరిష్కరించి ఆ తర్వాత ఉద్యమకారుడుగా చాలా వరకు కూడా ఆయన ఎన్ఎస్యుఐ కావచ్చు, అంతకుముందు ఆ తర్వాత ఢిల్లీలో జర్నలిస్ట్ కావచ్చు, రకరకాల ఉద్యమాలు చేయడం జరిగింది. కానీ ప్రస్తుతం ఇప్పటివరకు చెప్పారు టీశాట్ గురించి, నిరుద్యోగులు చాలా వరకు ట్రైనింగ్ కోసం చాలా ఇబ్బందులు పడుతుంటారని. కానీ ఒక అద్భుతమైన వేదిక టీశాట్. నిరుద్యోగులే కాదు, వ్యవసాయ రైతులు కావచ్చు, అనేక రంగాలకు సంబంధించి ఇక్కడ టెక్నాలజీని ఏదైతే విద్య కావచ్చు, ఉన్నత విద్య కావచ్చు, టెక్నికల్ కావచ్చు, ఈ రకమైన అన్ని అంశాల పట్ల ఆ విద్యార్థులకు చాలా తోడ్పాటు అందిస్తూ వారందరూ అంటే తెలంగాణని నిజమైన బంగారు తెలంగాణ చేయడంలో టీశాట్ పాత్ర ద్వారా ఆయన కృషి చేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటూ సెలవుకుంటున్నాను. ప్రజాప్రభుత్వ కార్యక్రమాల్ని ప్రజలకు చేరవేసే దిశగా సైతం టీశాట్ విస్తరించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా ఇవే సేవలు అందిస్తున్న ప్రభుత్వ రంగ ఛానళ్లలో టీశాట్ ను నెంబర్ 1 స్థానానికి చేర్చడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. తెలంగాణ స్కిల్ అకాడమిక్ అండ్ ట్రైనింగ్ టీ షాట్ నెట్వర్క్స్ ఛానళ్ల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ప్రముఖ పాత్రికేయులు బోధనపల్లి వేణుగోపాల్రెడ్డి నేడు అధికారిక బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటికే అకాడమిక్, కాంపిటేటివ్ రంగాల్లో అందిస్తున్న సేవల్ని మరింత విస్తృతపరచడంతో పాటు విద్య, వైద్యం, వ్యవసాయం, శాస్త్ర, సాంకేతికత తదితర రంగంలోకి టీ షాట్ నెట్వర్క్స్ ను తీసుకెళ్తామన్నారు. ప్రస్తుతం నడుస్తున్న నిపుణ విద్యా ఛానళ్లకు అదనంగా మరిన్ని ఛానళ్లను సైతం తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తామన్నారు. ఈ సందర్భంగా సీఈఓ బోధనపల్లి వేణుగోపాల్రెడ్డి సంస్థ సిబ్బందికి కలిసి నడుద్దామని సూచనలు చేస్తూ ఛానళ్లను మరింత ముందుకు తీసుకెళ్లడానికి ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, తెలంగాణ ఐటీ శాఖ అదనపు కార్యదర్శి కిరణ్ కుమార్, ఇతర సీనియర్ జర్నలిస్టుల సమక్షంలో హైదరాబాద్లోని ఛానల్ ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. గతంలో జర్నలిస్ట్ చేశారు, మళ్ళీ జర్నలిస్టులే నియామకం జరగడం సంతోషకరం. టీశాట్లో ఇప్పుడు 2 ఛానల్స్ మనకున్నాయి. ఈ 2 ఛానల్స్ ఒకటి నిపుణ, ఒకటి విద్య. విద్య అంటే క్లాసెస్ మొత్తము 3rd క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు క్లాసెస్ జరుగుతున్నాయి. నిపుణకు సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రధానంగా ఉపయోగిస్తున్నట్టుగా ఈ ఛానల్ మనకు అర్థమవుతుంది. భవిష్యత్తులో టీశాట్ను దేశంలో ఇది 2వ స్థానంలో ఉంది ర్యాంకులో అని తెలియజేస్తున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మొదటి ర్యాంకు తీసుకుపోయే ప్రయత్నం మనం చేద్దాం. ప్రభుత్వము పూర్తి స్థాయిలో సహకరించడానికి సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి గారికి మరింత టీశాట్ పైన ఇంట్రెస్ట్ ఉంది. మన అదృష్టం కావచ్చు, నిన్ననే ముఖ్యమంత్రి గారు విద్యకు సంబంధించిన స్కూల్కి సంబంధించి వసతులు ఎట్లా ఉన్నాయి ఏంటి అనే దాని మీద సమీక్ష చేసినప్పుడు టీశాట్ పైనే 10 నిమిషాల సేపు ఆ సమీక్షలో చర్చ చేశారు నిన్న. కాబట్టి టీశాట్ను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మనమందరం కూడా కలిసి పనిచేసి టీశాట్ను మరింత బలోపేతం చేద్దాం. ఇప్పటివరకు విద్యకు సంబంధించి ప్రధానంగా ఉన్నది. నాగోల్ డివిజన్ పరిధిలోని శ్రీ ఇందిరా పస్తా కాలనీ నందు మాతృభూమి ఉత్సవ సమితి, సిటీ విజన్ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో కేత్రిష్ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ నందు దాదాపు 23 కాలనీ వాసులకు సంబంధించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. పలువురు పలు సమస్యలను సుధీర్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు.
ఆనంద్ నగర్ నుంచి పంతులగూడ వైపు వెళ్లే దారి చిన్నగా ఉండడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవ్వడం జరుగుతుందని కాలనీ వాసులు ఎమ్మెల్యే సుధీరెడ్డికి తెలిపారు. కావున రోడ్డు వెడల్పు చేయాలని కోరారు. అలాగే స్ట్రీట్ లైట్స్, నూతన మంచినీటి పైప్ లైన్స్ వ్యవస్థ, సీసీ కెమెరాలు, ప్రస్తుతం ఉన్న డ్రైన్స్ స్థానంలో నూతన డ్రైన్స్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరారు. నూతన అదనపు మంచినీటి పైప్ లైన్స్, నూతన డ్రైన్స్ కోసం ఇప్పటికే వాటర్ వర్క్స్ గురించి ఎండీని కలవడం జరిగిందని సుధీరెడ్డి తెలిపారు. వారు అదనపు పైప్ లైన్స్ మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. మంచినీటి సౌకర్యం లేని శివారు కాలనీ వాసులందరికీ నూతన వాటర్ పైప్ లైన్స్ వేయించడం జరుగుతుందన్నారు. అలాగే స్ట్రీట్ లైట్స్, అదనపు డ్రైన్ వ్యవస్థ ఏర్పాటు చేయించడం జరుగుతుందని వెల్లడించారు. అలాగే రోడ్డు వెడల్పు విషయంలో సాధ్యాసాధ్యాలపై చర్చించి తగు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు కాంగ్రెస్ నేత పుష్పలీల కౌంటర్ ఇచ్చారు. బాల్క సుమన్ నోరు అదుపులో పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు. ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. గారికి గాని ముఖ్యమంత్రి గారికి గాని ఎక్కడైనా అభ్యంతరాలు ఉన్నాయా? మీకు చూసే కళ్ళలో తేడా ఉంటే దళిత వ్యతిరేకిగా కాబట్టి దళితులు వ్యతిరేక పార్టీ అవమానపరిచారని మీరెందుకండి ముసలి కన్నీరు కారుస్తున్నారు? తెలంగాణ విషయంలో దళితుని మోసం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గవర్నమెంట్, మరి వాళ్ళు ఆ రోజు దళిత ముఖ్యమంత్రి చేస్తానని చేశాడా? మరి దళితులను అనేక రకాల మోసి దళిత బంధాన్ని రాబందులాగా తిన్న ముఖ్యమంత్రి గారు లేదా ప్రతిపక్షాలు ఎవరైనా సరే ఇది అవమానం అని చెప్పడం అనేది ఇంతకన్నా మీరు చేసిన దానికంటే కాదు కదా. ఒక భక్తి మార్గంలో బట్టెన్న కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళినప్పుడు అక్కడ కూర్చునే విధానం ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కూర్చుంటారు. పోనీ అక్కడ అరేంజ్మెంట్ చేసిన టెంపుల్ వాళ్ళకి ఏదైనా పొరపాటు ఉంటే వాళ్ళని అడగొచ్చు మనం. కానీ అన్న అక్కడ కూర్చున్నాడు అంటే ఆ కుర్చీ వేసినప్పుడు ఆయనకి ఇష్టం లేకపోతే ఆయన కూర్చునేవాడు కాదు కదా. మరి ఆ రోజు టెంపుల్ కాబట్టి భక్తిపూర్వకంగా కూర్చున్నాను కూడా అనుకోవచ్చు కదా. సో ఆ రకంగా జరిగిందని మీరు ఆ రకంగా ఆయనను కింద కూర్చోబెట్టారు, అవమానపరచడం అని మా పార్టీ మధ్యలో ఉన్న మంత్రుల మధ్యలో గొడవలు పెట్టడం, ముఖ్యమంత్రి గారికి మంత్రి గారికి సీఎం గారుల మధ్య ఈ భేదాభిప్రాయాలు తీసుకురావాలని మీరు ఎంత ప్రయత్నం పెట్టినా చిచ్చు పెట్టాలన్నా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు కానీ ఎప్పుడు విడిపోరు, ఐకమత్యంగానే ఉంటాము. తెలుగు సినిమా, సీరియల్స్, డబ్బింగ్ కళాకారుల అసోసియేషన్ దశాబ్ది ఉత్సవాలు సందడిగా జరిగాయి. ఈ వేడుకలను కళాకారులు ఘనంగా జరుపుకున్నారు. శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిమాగమగంలో దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. శ్రీనగర్ కాలనీ శ్రీ సత్యసాయి నిమాగమగంలో డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తెలుగు సినిమా, సీరియల్స్ కి సంబంధించిన డబ్బింగ్ కళాకారులు పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు. ఇన్ని గలలతో కలిసి పండుగ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. DAATT అధ్యక్షుడు, ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ RCM రాజు, రోజంతా బిజీగా గడిపే మా జీవితాలకు అన్ని పండుగలు కలిసి ఒకే రోజు చేసుకున్నట్టుగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సీనియర్ నటి రోజారమణి, తెలుగు టెలివిజన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ వినోద్ బాలా, కదంబరి కిరణ్, మ్యూజిక్ డైరెక్టర్ బంటి, DAATT కార్యవర్గ సభ్యులు చంద్రశేఖర్ వర్మ, టీవీ VS వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఉప్పల్ బస్ డిపో వద్ద సీఎం మంత్రులకు పాలాభిషేకం చేశారు ఆర్టీసీ ఉద్యోగులు. TSRTC ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం 22% PRC ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. TPCC ఉపాధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్టీసీ ఉద్యోగులతో కలిసి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటుందని, ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో 2 గ్యారంటీ స్కీమ్స్ అమలు చేసిందన్నారు వజ్రేష్ యాదవ్. ఇటీవల పేదలకు ఎంతగానో ఉపయోగపడే 500K గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను అమలు చేసిందన్నారు. ఇప్పుడు తాజాగా TSRTC ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుందన్నారు. ఆర్టీసీ సంస్థ ఉద్యోగులు, కార్మికుల సంక్షేమం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. గతంలో ప్రావిడెంట్ ఫండ్ ను వాడుకున్నారని, బాండ్స్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ఇప్పుడు 2017 PRCని పూర్తి స్థాయిలో ఇవ్వాలని అనుకుంటున్నట్లు చెప్పారు. దీనివల్ల ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు సంక్షేమమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. రంజాన్ పండుగ హలీంలో ప్రముఖ హైదరాబాదీ ఫుడ్ చైన్ ప్యారడైజ్ సందడి చేసింది. ప్యారడైజ్ హలీం హైదరాబాద్ భావోద్వేగానికి పర్యాయ పదంగా మారింది. ప్రతి సంవత్సరం ప్రజలు ప్యారడైజ్ నుంచి విందు కోసం స్నేహితులు, కుటుంబ సభ్యులతో బంధం కోసం ఎదురు చూస్తారు. ఈ సంవత్సరం కూడా వినియోగదారులు భారతదేశంలోని అన్ని ప్యారడైజ్ అవుట్లెట్ల నుంచి టేక్ అవేలు, డైన్ ఇన్లో ప్యారడైజ్ ఓన్ యాప్, జొమాటో, స్విగ్గీ ద్వారా డెలివరీ చేయవచ్చు. ఎప్పట్లాగే రుచికి కాదు, క్వాలిటీకి కూడా ప్రాధాన్యమిస్తున్నారు. ప్యారడైజ్ వారు మెనూ కోసం పదార్థాలు అధిక నాణ్యతతో ఉన్నాయని నిర్ధారిస్తుంది. ట్రేడ్ మార్క్ వంట పద్ధతులను అనుసరించి సరైన యాజమాన్య నిష్పత్తులలో ఉపయోగించే సుగంధ ద్రవ్యాల ఎంపికలను చేస్తుంది. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో క్వాలిటీ కంట్రోల్, పరిశుభ్రత ప్రమాణాలు, సేఫ్టీ ప్రోటోకాల్స్ పాటించిన తర్వాతే ఆహారం అందిస్తున్నారు. ప్యారడైజ్ సేవ కోసం ఉంచిన రుచి మరియు నాణ్యత రెండింటి గురించి అతిథులకు ఈ విధంగా భరోసా ఇవ్వబడుతుంది. హలీం ఫేస్ట్ ను ప్రారంభించిన సందర్భంగా ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ CEO
గౌతమ్ గుప్తా మాట్లాడారు. హైదరాబాద్ వాసులను ప్యారడైజ్ హాలీం ఎంతగానో ఆకట్టుకుందన్నారు. ప్రతి సంవత్సరం రంజాన్ సందర్భంగా ప్రజలు ప్యారడైజ్ కు తరలి వస్తారు. గరిష్ట సంఖ్యలో ఆర్డర్లు చేస్తారన్నారు. ఎందుకంటే ఇది కుటుంబాలు, స్నేహితులను ఏకతాటిపైకి తెస్తుందన్నారు. ఈ ఏడాది కూడా రంజాన్ కు ప్రజల డిమాండ్ను తీర్చాలని నిర్ణయించామని, అందుకే పండుగ ఆర్డర్లకు సన్నద్ధమయ్యాని తెలిపారు. బొల్లారం మున్సిపాలిటీలో హెచ్పీ గ్యాస్ ఏజెన్సీపై వినియోగదారులు మండిపడుతున్నారు. బుక్ చేసుకున్న వారం రోజులకు గ్యాస్ సిలిండర్ డెలివరీ చేస్తున్నారన్నారు. అది కూడా డోర్ డెలివరీ కాకుండా ఏజెన్సీ వద్దకు వచ్చి తీసుకువెళ్లాలని చెబుతున్నారని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ ను వినియోగదారులకు ఇవ్వకుండా బ్లాక్ లో అమ్ముతున్నారని బీజేపీ నేతలు కేజీఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి కలెక్టర్ కు లేఖ రాశారు. కలెక్టర్ వెంటనే స్పందించి గ్యాస్ ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని, డోర్ టు డెలివరీ చేసే విధంగా ఆదేశించాలని కేజీఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి కోరారు. చూడండి మేడం, ఇది బ్లాక్లో అమ్ముకునే వాళ్ళకి మాత్రం డెలివరీ ఎక్కడెక్కడ రీఫిల్లింగ్ చేస్తారో అక్కడికి వెళ్ళి డెలివరీ చేస్తారు. కానీ మా అక్క చెల్లెలకు మాత్రం డెలివరీ చేయరు. చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని వస్తున్నారు. పేరెంట్స్ చూడండి, చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని పేరెంట్స్ వస్తున్నారు సిలిండర్ కోసం. ఏదైనా జరుగుతుంది ఎవరు బాధ్యత మేడం? బొల్లారంలో గత 10 ఏళ్ళకి నడుస్తుంది. రీఫిల్లింగ్ చేసే వాళ్ళకి మాత్రం ఇంటింటికి పోయి డెలివరీ చేసి వాళ్ళకి అమ్ముకుంటారు. మరి పేదోళ్ళు బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రం ఇంటికి పోదు. వాళ్ళు మళ్ళీ ఇక్కడ హెచ్పీ గ్యాస్ దగ్గరికి రావాలి, లైన్లో నుంచోవాలి, 1000 రూపాయలు పెట్టి కొనాలి. బుక్ చేస్తే 1000 రూపాయలు, బుక్ చేయకపోతే 1200. ఇష్టం వచ్చినట్టు దోసుకుంటున్నారు. మళ్ళీ ఇప్పుడు ఇలా 855 రూపాయలు ఉంటే ఈరోజు 900 రూపాయలు తీసుకుంటున్నారు. ఎక్కడ న్యాయం మేడం ఇది? దయచేసి అధికారులకు కానీ కలెక్టర్ గారికి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, వీళ్ళ మీద తక్షణ చర్యలు తీసుకోవాలి. లేదంటే భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుంది. దయచేసి పేదలకు అండగా ఉంటారని ఆశిస్తున్నాం అధికారులు.